హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల తాజా సమాచారం. కోర్టులో వాలిడేషన్ చట్టం రెండోసారి కేంద్రం అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో. కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బీఎస్ఎన్ఎల్ నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి 78.2% పే ఫిక్సేషన్ మరియు పెన్షనరీ బెనిఫిట్స్ కేసులో సిమ్లా కోర్టులో జరిగిన విచారణ ఒక అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. గొంతు సగరు సో ఈ కేసు యొక్క నేపథ్యాన్ని మరోసారి పరిశీలిస్తే 2006 జనవరి 1 నుండి ఆరవ వేతన సంఘం అమల్లోకైతే వచ్చినప్పుడు డీఏ 68.6% ఉండేది. సాధారణంగా గత 60 ఏళ్లుగా ఉన్న సాంప్రదాయ ప్రకారంగా డీఏ 50% చేరినప్పుడు దానిని ప్రాథమిక వేతనంలో విలీనం చేసి, ఆ మొత్తంపై ఇతర ప్రయోజనాలను లెక్కించాలి. కానీ అప్పటికి యూపీఏ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టి కేవలం 68.8% వద్దే నిలిపివేసింది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు సుమారు 9.4% ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ 78.2% ప్రయోజనాన్ని 2013 జూన్ 10 నుండి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే 2007 జనవరి 1 నుండి 2013 జూన్ 10 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం నిరాకరించింది. సంస్థ ఆర్థిక నష్టాల్లో ఉందని సాకు చూపింది. కానీ పెన్షనర్లు తమకు పెన్షన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అని, బీఎస్ఎన్ఎల్ లాభనష్టాలతో తమకు సంబంధం లేదని కోర్టును ఆశ్రయించారు. సిమ్లాలోని క్యాట్‌లో పెన్షనర్లు విజయం సాధించగా, దానిని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అన్ని చోట్ల పెన్షనర్లకే అనుకూలంగా తీర్పులొచ్చాయి. సుప్రీంకోర్టు అయితే ఒక దశ డీఓటీ సెక్రటరీ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కూడా అయితే కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా అడ్డుకోవడానికి వాలిడేషన్ యాక్ట్ అనే కొత్త చట్ట సవరణను తెరపైకి తెచ్చింది. 2024, 25 కాలంలో పెన్షన్ నిబంధనలను 1972 నుండి మారుస్తున్నట్టు చట్టం చేసి, దీనివల్ల పాత కోర్టులు కోర్టు తీర్పులు తమకు తమపై చెల్లవని, కోర్టు ధిక్కరణ కేసులు వేయలేరని ప్రభుత్వం వాదించింది. భారత న్యాయ చరిత్రలో ఇది ఒక అరుదైన సందర్భం. 6 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా బేఖాతరు చేస్తూ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని సిమ్లా కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వం తన రక్షణ కోసం వాడుకోవాలని చూసినటువంటి ఈ వాలిడేషన్ యాక్ట్ పిటిషన్ కోర్టు నిర్ద్వందంగా కొట్టివేసిందన్నమాట. సో, ఈ పిటిషన్ ప్రభుత్వం తరపున వచ్చినటువంటి పిటిషన్‌ను చట్ట సవరణల సాకుతో న్యాయస్థానాల తీర్పులను అడ్డుకోవడం కుదరదు అనైతే స్పష్టం చేసింది. ఇటీవల డీటీఓ సెక్రటరీ బదిలీ కావడంతో కొత్త సెక్రటరీకి కేసు అధ్యయనం చేయడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరగా కోర్టు జనవరి 8 వరకు గడువిచ్చింది. తాజాగా జరిగినటువంటి విచారణలో ప్రభుత్వం మరోసారి వాలిడేషన్ చట్టం ప్రకారం తనపై విచారణ జరపవద్దని కోరినప్పటికీ గౌరవ న్యాయమూర్తి ఆ వాదనను పూర్తిగా తిరస్కరించారు. పాత సెక్రటరీ కోర్టు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్న విన్నపాన్ని కూడా త్రోసిపుచ్చారు. మార్చి 9వ తేదీలోపు 2007 నుండి 2013 మధ్య రిటైర్ అయిన వారికి రావాల్సిన 78.2% బకాయిలను చెల్లించే ప్రక్రియను తక్షణమే చేపట్టాలని కొత్త సెక్రటరీని అయితే ఆదేశించింది కోర్టు. ఈ గడువులోగా ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ కేసును మార్చి 9కి వాయిదా వేశారు. ఈ కేసు కేవలం బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ ఒక గొప్ప విజయం. ప్రభుత్వం వాలిడేషన్ చట్టాన్ని అడ్డుపెట్టుకొని పెన్షనర్ల హక్కులను కాలరాయాలని చూసిన ప్రతిసారి న్యాయస్థానాలు అడ్డుకుంటున్నాయి. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీలు కూడా ఈ చట్టం వల్ల నీరుగారిపోతున్నాయని అర్థమవుతోంది. రేపు సుప్రీంకోర్టులో వాలిడేషన్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ జరగనుంది. అందులో ప్రభుత్వం ఇచ్చే విచారణ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా సిమ్లా కోర్టులో ప్రభుత్వం రెండోసారి ఓటమి పాలవ్వడం, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాల్సిందేనని కోర్టు కరాఖండిగా చెప్పడం ఒక శుభ పరిణామమని తెలుస్తోంది.